ఆంధ్రప్రదేశ్లో ఉండే మాకు కులాలతోటి లింక్ ఉంటుంది, కానీ పలానా కులం అనుకుంటాం. కానీ ఆంధ్ర అన్న భావన మటుకు మా అందరికీ ఒక్కసారి వస్తుంది. విశాఖ ఉక్కును టచ్ చేస్తే మటుకు, ముట్టుకుంటే మటుకు అది చాలా ప్రత్యేకమైన ఎమోషనల్, చాలా భావోద్వేగంతో కూడుకున్నది. అది మీరు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే అది ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి భావన తీసుకొస్తాయో తెలియదు, ఎలాంటి గొడవలు తీసుకొస్తాయో తెలియదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల్ని అందరినీ ఏకతాటిపైన ఉంచిన నినాదం. అది జై తెలంగాణ అంటే ఎంత ఉద్వేగం ఉంటుందో, జై ఆంధ్ర అది మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేసిన పోరాటంలో అన్ని జిల్లాల్ని ఏకం చేసే ఒక గొప్ప నినాదం. అది ఇది చెప్తేనే అమిత్ షా గారు దాన్ని గౌరవించి ఈరోజు దాకా దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా కొంత మన ప్రయత్నం మనం చేయగలిగాం, మన ఆర్గ్యుమెంట్ వినిపించగలిగాం. నేను ఈ రోజున ఎప్పుడు ఒక ఎలక్షన్ గురించి అయితే నేను ఆలోచించలే, ఒక తరం కోసం అయితే కనీసం ఆలోచించాను. ఈరోజు అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వారందరికీ మీకు ఓటు హక్కు ఉందమ్మా? మీ అందరికీ చాలామందికి మొదటి ఓటు హక్కు వచ్చి ఉండొచ్చు, కొంతమందికి లేకపోయి ఉండొచ్చు. నేను ఆలోచించేది ఆ తరం కోసం కూడా ఆలోచిస్తాను. 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని. నేను తిరుగుతున్నప్పుడు నీ చుట్టూ ఎక్కువ చిన్నపిల్లలు తిరుగుతారు, 14 ఏళ్ళ పిల్లలు, ఓటుకు రాని పిల్లలు. అంటే నేను ఎప్పుడు గౌరవించేవాడిని. నేను రాబోయే తరం కోసం పనిచేసేవాడిని, ఈ తరాన్ని కాపాడుకుంటూ రాబోయే తరం కోసం పనిచేసేవాడిని. సో నాకు వీళ్ళతో మాట్లాడితే, వీళ్ళతో నమస్కారాలు పెడితే ఓట్లు వస్తాయి. నేను ఓట్లు కోసం రాలేదు, మార్పు కోసం వచ్చాను. మార్పు కోసం ఓట్లు కావాలి. అధికారం కోసం నేను ఓట్లు అడగను, మార్పు కోసం నేను ఓట్లు అడుగుతాను. నాకు ఇది ప్రత్యేకించి ఉత్తరాంధ్ర చాలా ప్రియమైన ప్రాంతం. నాకు ఇది ఇందాక దారిలో వస్తూ ఉంటే వంగపండు ప్రసాద్ గారి విగ్రహం చూస్తూ ఉన్నాను మన బీచ్లో, ఆర్కే బీచ్లో. ఆయన చూడగానే ఒకటి గుర్తొచ్చింది. ఆయన నేను 2014లో కలిపి క్యాన్వాసింగ్ ఆయన కూడా వచ్చాను. నాకు ఇష్టమైన, నేను ప్రేమగా పిలుచుకున్న అన్న గద్దర్ గారు, ఆయన సమకాలీకులు, ఆయన కుటుంబీకుడు, వామపక్ష భావజాలంతో